ఆదుకుంటాడే బావాకు బలుపు బాగా ఉన్నదేమో నీ బలుపు నేనే ఇస్తావు బాబా బావగాళ్ళు పైలమని బావాకాళ్ళు చెల్లెకాళ్ళు మొక్కి ఏడుచుకుంటాను లేని కమ్మారి బొమ్మారి బాధపడ చెప్తున్నాడు లంచ కొడుకుని సంక్రాంతి పండుగరా కర్రె కొన్ని వచ్చి పెడతాం మీకు గట్ల కాదు కర్ర నాటుకోడి చేసుకున్నాం ఏ చిన్న బొమ్మరి నువ్వేంద్ర అటు పిల్లలు నీ చెల్లెని చేసుకున్నావు మీ బొమ్మరు కదా ఏంటని ఏడుచుడు పాడే కొత్త పప్పా నడిపా అదో అన్న వినే చెల్లె విన అన్నవాడు ఓ అని ఎడతారు ఎందుకు ఎడతారే నేను మా ఇంటికి తీసుకుపోయి కరక తింటాను కొరక తాగుతాను ఏందే అంత ఇంత పిచ్చా నీకు అంటే నువ్వు ఆడదాను అయితే నీకు ఏర్పాడు ఆడదాను అయితే అంతేనా కానీ ఒక మాట మేము అంటే నా మీద ఇయ్యాల చిన్ననాడు నా అవ్వపానం బాపానం పోతే ఏడేళ్ల కాంచిన అన్న ఆదుకునే పడికి ఇలా నా మీద నా అన్నవాడు అన్న మీద నేను పడి ఎడతాను ఇవాళ మేము అంటే ఎడతాను నువ్వు గుడసాడుకు ఎందుకు ఎడతాను నీకేమేరుక అగో అంటే అయిపోతా 20 ఏళ్ళు దాని నువ్వు అన్నకు అంత ఏడుతారు ఇంకా 80 ఏళ్ళు దాని నేనే తెలవాలి అందుకే గోడసాడుకు ఏడు పాలకి నువ్వు బాధపడు చిన్న బొమ్మరి పెద్ద బొమ్మరి నేను పోయేస్తా చలో భార్య భర్తలాట ఇల్లు ఇదేనా ఇదే మా ఇల్లు ఇది మొత్తం డెకరేషన్ పెళ్లి డెకరేషన్ నువ్వు ఇట్లావు ఎట్లా ఇట్లా మా మమ్మీని మా డాడీ వస్తాడు మమ్మీ డాడీ బాబు ఏదయ్యా బాబు అమ్మా మీ ఇద్దరు తిరుపతి మా కాలుమోకురి ఓ ముసల్లాంజే ఏందయ్యా ఉన్నావా వాడు కొడుకటిగా వారి కొడుకును ఓ బాబు మీరు వచ్చి మా కాలు నేను కొడలకాలు మొక్కన వారి పెళ్లి పేడాకుడు కాదు నేనే కాడ బుక్కిన అన్నందులో ఏడ్చుకుంటూ వచ్చిన వాడు వచ్చి ఇప్పుడు నా కాలు మొక్కురా నేను వారి కాలు మొక్క గట్ల కాదు కొడుకు కొత్త సంబరం మీద ఉన్నాడు ఇట్లా అతన్నాడు కానీ కొడుకు పెళ్ళైనాక అక్షంతలు పడ్డాక కొద్దిగా మారిండు అచ్చుడితోనే అయ్యా అన్నాడు అబ్బా నేను అన్నాడు కుర్చయిందే పెళ్లి చేసినాక పేరుకి వచ్చిండు తలవాళ్ళతో అయ్యాను నన్ను నాకు తినకుండా తిన్నతో ఏమైతే పాడుకోవు కొడుకు పెళ్లి చేస్తున్న పేరుకి వచ్చింది అట్లా పొరుగు దిష్టి వాడ దిష్టి వంత దిష్టి అంత ఈ ఊరోళ్ళ విన్నే పల్లె విన్నెప్పుడు జాత ఎట్లున్నది మమ్మీ రెండు కలిసి కాంబినేషన్ మంచిగా ఉన్నాయి కలర్ అల్ల నేరడం అని లెక్క ఉంది అత్తం చూసుడు తోటే కన్న తల్లి వాళ్ళ కనబడ్డది దేవుడా
చూసుకొని నిండా నూరేళ్లు కలకాలం పిల్లలతోని ఇవాళ కోడలు గల్ల అత్తవయ్యి ఇవాళ మంచిగా మనవరాలు మనవరాలు అయ్యి మంచిగుండు మంచిగా బతుకవ్వ అత్తగాళ్ళు మొక్కినాది గేట్ పడ్డది ఎందుకు ఇద్దా మా అవ్వకాలంటే మొక్కినవు సరే మా అయ్యకాలు మొక్కకు వాడు గుడుంబ తాగుతాడు వాడి దగ్గర గదర్ గదర్ వాసన వస్తాయి వాడు అంబారు బుక్తాడు వాడు గుడ్క బుక్తాడు వాడి కాలు మొక్కకుంటే నువ్వు వస్తేనే బాధపడవు ఇగో కోడలా మీ మావేం పిల్లగడు రాను నాదేం పోతుంది ఏం పిల్లగడదా అవ్వా చూడు నా బచ్చ ఎక్కడికి వచ్చి ఎక్కడ బతుకుంటారు ఆ పిచ్చిలని చేయ నన్ను తీసుకొని గంగెద్దులు ఎక్కడ నిల్చున్న వ్యక్తి గంగెద్దులు ఎక్కడ నిల్చుని వ్యక్తి ముదుగాలు నా కాలు మొక్కాలి తర్వాత దాని కాలు మొక్కాలి ఎరుక లేక దాని కాలు మొక్కిన అనుకుందాం కూర కొడుక పోయే కూడలు మొక్కు అని అది చెప్పదా చెప్పలే అనుకుందాం ఎరుకలేని కూడలు మొక్కుతారు కదా వాడు గేట్ అడ్డ వేస్తాడు మా అయ్య కూడా మొదవుతాడు గద గద వదలస్తుంది మా అయ్య కాలు మొక్కదారు మొదలంటాడు నా పిల్ల రావద్దులు పిల్ల కోడలా రామ చిలుకలు అది పలుకుతాను పెండ్లానికి అక్కరాని మొగని కొడుకు అక్కరాని అయ్యాను కోడలకి అక్కరాని మామ చిన్నప్పటి కొడుకులు దత్తమ్మని ఎవరి కొడుకులే భగవల్ల బాంచల కొడుకులు వాడు మొక్కకుండా కోడలన్న మొక్కని చేద్దావా నేను గంగెద్దునా ఎన్ని రోజులున్నా కొడుకు బాణమని కోడలైనా చేపడతారా రామ రామ కొడుకు ఎవని కొడుకు ఉన్నాడా రామ రామ భగవల్ల బాంచల కొడుకే రామ రామ వాడు నాకు కొడుకు కాదురా రామ రామ కొడుకు పానం వేయాల కోడళ్ళు చేపట్టాలి కోడలతో కాపరి ఎత్తే సత్య నాది విసర్గమందాలి కానీ వాంతో కలవడతా గెలువ లొల్లు పెట్టుకుంటే గెలువ కానీ దొంగ సాటగా పానదిస్తా నిండా ముసుగు పెట్టుకున్న అద్మానాత్రి వాడు వండుకున్న దర్వా అక్కడ కిటికీ దర్వాస అప్పుడు చేస్తా ఎవరు నా దోస్తులు వచ్చినా తలుపు తీస్తానికి వస్తాడు తలుపు చాటుకుని కత్తి బట్టి కొడతా కొడుకు బాణం తీయాలి కొడుకోటి కాపురంబో నా ఎర్ర పిల్లం నన్ను చూస్తూ ఓడియది అది చూడకుండా అవతల వాడాలి కొడుకురు చంపాలన్నాడు ఏడుసప్పుడు కాకుండా ఎటు పోతాను ఎటు ఉరుకుతాను ఏటో ఈ రాత్రి ఏంది అయితే నైట్ తాగుతావా బంద్ చేసిన ఇక్క పట్టు 200 తాగుడు బంద్ చేసిన బీర్ తాగుతావా నేను ఈ కంచెలు పేరు కత్తా నన్ను రెచ్చగొట్టి నీళ్ళు అంజే అది నా కాలు మొక్కుతా ఇంత దూరం వస్తున్న సంసారం నన్ను రెచ్చగొట్టిన సంసారం ఇట్లా చేసింది ఎర్రలు అంజే బీర్ తాగుతావా వీరు బంద్ చేసిన తెల్లగల్లన్నదా పేరు కచ్చిన పెళ్ళైన కంచె తాగు తాగా అయ్యో ఏ టు జెడ్ బంద్ పైసలు ఏమన్నా పైసలు కాదు చిచి బంద్ మొత్తం బంద్ ఎందుకు మొత్తం బంద్ మొత్తం ఏ టు జెడ్ బందే అన్ని బంద్ చేసాం అన్ని బంద్ అన్ని ఇగో అయితే అని ఇంకా బైక్ అడుగు పంప ఈ రాత్రి బైక్ అడిగి ఎందుకు పత్తేరుదాం రాత్రి పత్తి ఎడతారు ఎవరు అంటారు ఇగో రెండు ఐతాలకి ఇప్పుడు పత్తి ఎడతారు ఏ మన పత్తి వలగపోతే మంది పత్తేరాం తెల్ల మంది పత్తి ఎడితే చెట్టు కట్టేసి చంపుతారు ఇగో గట్ట ఆకున్నాక మక్కకు నీళ్ళని కడదాంపా ఈ రాత్రి కడతాడే నీళ్ళు ఏర్పడే ఏం కాదు రాత్రి కానంటూ వద్దు పోదప్పా గుడిసింది అలా మీకు గుడిచింది మానకుంటే ఏమంటారు అని గుడిచనే ఉంది రాను ఏ పా రాను పోదప్పా రానంటే రాను రాను గుంజిగా నువ్వు రానంటే రానే రావా రాను రానంటే
పండుగ వరకులే కానీ ఫైటింగ్ అయితే బిల్కుల్ బంద్. అట్లా ఒక్కో రోజు ఒకటికైనా ఓరామ. మూడు నెలల బట్టి ముసలో నీకు బరెచ్చి పంట పెడతాంది. 3 నెలల బట్టి బయటకి వెళ్ళనే తెలియదు. వీళ్ళ సంగతి ఇష్టమంటాగా మరాఠ రాజు నిమ్మవచ్చేవి వాళ్ళు కోడి కాపురం చేసిందే ఓరామ. పరమాత్రం ఇచ్చిండు పరమూడి కట్టిండు. పరమాత్రం ఇచ్చిండే పరమూడి కట్టేరా. అంతంటే నిమ్మవచ్చింది ఎలా గర్భవతి. 3 నెలల వరకు ముసలానికి ఆశ వచ్చింది. గుర్రు అనేది గుర్తుని ఆ కొడుకు చూసినా ఎవరికి ఏం ఆపద వచ్చిందో ఈ అర్థమ రాత్రి వచ్చినట్టు తలుపు కొడతానని తలుపు వేడి కట్టండే బిడలు పడ్డ తలుపు తీసిండు. నిర్వహాపులున్న పిల్లవాడు కన్ను నలుస్తూ ఉన్నాడే అమ్మా. మైబూతరాజు నిన్న ముందు పట్టుకున్నాడు. గీదే సందం అన్నాడమ్మా. స్థావరాలు అంజ కొడక అయ్యని పిలువు కోడలతో నా కాలు మొక్కలు ఇవ్వు. నువ్వు నా కొడుకు నీ కొడుకు బాణం చేసి ఏరుపడకుండిపోయి మరి రూములో ఏరిండు. ఆ డొక్కల దూరం కడగం నాడుతూనే పిల్లగాడు కుక్కోలే ఊరిండే అమ్మా. అమ్మా ఓబామని అమ్మవాది నా భార్య. ప్రేమ కోరి వెళ్తానే అమ్మా. అయ్యా భరత మాటలైనా విన్నదేమో పోయి దిక్కున్నా భర్త వేడి గచ్చే వరకు రక్తపు మడుగుల ఎర్ర బొర్రినట్టు పొరుతున్నాడే. నాద నా ప్రాణనాద భర్త చూడు బామా ఇక నేను బతకలేను నా డొక్కలోన కడగం మీకు అనే వరకు అప్పుడు ఆ తల్లి చూడు భర్త డొక్కలోని కడగం తీసిందే. ఆ డొక్కలోని కడగం చూసుకుంటే పిల్లగాడు చూసినా విలువ కొట్టుకుని బాణాన్ని పిలుస్తాండే అమ్మా. నీ ప్రాణం ఎందుకు పోతుంది లేవే అనే వరకు భర్త ప్రాణం వెళ్ళిపోయిందే అమ్మా. నాదా ఎంతనే ఎంత మోసం చేసి నీ ప్రాణం వెళ్ళిపోయేనా ఓ నాదా వెళ్ళిపోయేనా భర్తలేని ఆడిదాన్ని ఓ నాదా భర్తలేని ఆడిదాన్ని ఓ నాదా నన్నల్ల వేసి నావే ఓ నాదా వేసి నావే ఓ నాదా భర్తతోని భాగ్యం అనుకుంటిరే నాదో మొగలతోని మోక్షం అనుకున్న నాదా ఇవాళ నీ ప్రాణం వెళ్ళిపోతేనే ఓ నాదా నీ ప్రాణం వెళ్ళిపోతేనే ఓ నాదా
ఇవాళ నా భర్తకి ఇవాళ నాకు పెళ్ళి అయినాక అవ్వా 6 నెలల పొద్దుకే నా భర్త నా నుంచి దూరం ఆయన ఈదవరి కలకల కలకల కన్నీరు అత్తమ్మ మహాలక్ష్మి అని పిలిచింది ఆనాడు చూడు పాపకారి వాడు చూడు మైభూతరాజు వచ్చిండు వగలేడుపులు ఎడతాడు అయ్యో మామ ఇలా నా భర్త ప్రాణం మీద నా అన్నదమ్ములకు మతలాభి ఏమంటే అప్పుడు పాపకారి వాడు అనుకున్నాడు ఇవాళ తన అన్న వచ్చి ఇవాళ ఎట్లా చచ్చిపోయిండానంటే అలాని ఎవరని అడిగితే ఇలా నా పేరు బయటకు వస్తుందని సరే బిడ్డ అన్నాడు ఆనాడు చెప్పినా అని చెప్పిండు అన్నదమ్ములు రాలేదు ఇవాళ బిడ్డ సచిన శవాల దానం చేసుకోవాలి అన్నప్పుడు గానాడు ఆ బిడ్డ నిమ్మవ్వ ఆనాడు పేడవేర్చి పాడల్లో భర్తను వండబెట్టి గోవిందానన్నారే మాయమ్మ గోవిందాన్నరుగా పాడలేపిల్లు బిడ్డ నిమ్మవ్వ ఈ ఒక్కదే బిడ్డ ఇలా భర్తను దాచుకున్న విధవరాలయ్యి కలిగేడు మేడల్లా కలగల కలకల కన్నీరు ఇస్తున్నదే అమ్మా ఆనాడు కన్నీరు ఇస్తా అంటే ఆ అత్త మహాలక్ష్మి కళ్ళ చూసింది ఉన్నావా మనిషి ఏందే ముసలి ఏందో ముసలి అడిగారా వచ్చినా కాదు మన కొడుకు చచ్చిపోయా నా కొడుకు నీ అవ్వ అరకాల పోయి చచ్చింది అసలు నన్ను అయ్య అంటే పిలిచినావు కాదురా కొడుకు నా కొడుకు నన్ను బాబు బాప అంటే నాయముడు తిరిగినావు కాదురా కొడుకు నా కొడుకు ఒక్కనాడు బాప నన్ను ఒట్టెకెళ్ళి తీయపోతురా కొడుకు నా కొడుకు అయితే గాని మన కోడలు ఏడుస్తోంది మన కోడలు నువ్వు ఓదార్చి రాపోవయ్యా ఎప్పుడు నీకు నేను నమ్మిన పాడాయి కొడతాడే నీకేం పుట్టిన నీ నీరుగానే నొక్కుతావు మొగోళ్ళు ఓదార్చాలి ఆడిదాన్ని ఆడిది ఓదార్చాలి మేము పోయి కోడలు మందలిస్తా చూస్తూ ఏమనుకుంటాం అట్లా కాదయ్యా మావ అంటే కన్న తండ్రి లెక్క కోడలా ఎందుకు ఎడతామని మందలిచ్చి మాట చెప్పి రాబోయ్యా మందలి చెప్పిపోతే మా అత్త మందలిస్తుంది మామేందు మందలిస్తాడని బాధపడుతుంది ఇంట్లో కొడుకును చంపిందే కోడలు చేపట్టాలి ఎట్లా కోడలు మందలియాలని నేను చూస్తాను ఈ మందలి ఓ తీరు మీరు మందలు ఇచ్చేది ఇంకో తీరు దబా దబా కోడలు గది గురికి వచ్చింది కోడలా మామయ్య ఎందుకు ఏడుతున్నావు కోడలా ఎందుకు ఏడుతున్నావు అంటే భర్తను దాచుకున్న విధవరాలను మామ ఏడితే నా కొడుకు తిరిగి వచ్చి ఎందుకు ఏడుతున్నావే అన్నాడు నా కొడుకు తిరిగి వచ్చి ఎందుకు ఏడుతున్నావే అంటాడా భర్త లేని అని ఇలా నా భర్త ఎలాగంటాడు మామ అన్నాడు కదా సత్యునోనికి దూరం ఉండాలి మనున్నోనికి దగ్గర ఉండాలి చుట్టానికి దూరం ఉండాలి నీళ్లకు దగ్గర ఉండాలి సత్యనవాడు చుట్టం కాదు పొట్టపేగులు కూర కావు మాట్లాడితే కడుపు రెండది మనసు గురితే చెరువు రెండది ఊపిరి పడితే బొచ్చ రెండది ఉపాసం ఉంటే అప్పు తీరది సూదిని ముల్లెగాడితే ఆగది సత్యనోడే మైభూతరాజు అనుకో మనున్న నీ భర్తను మరాఠరాజు అనుకో పలకాకి మాటలైనా పలుకుట నాయమా